శ్రీరామనవమి రోజున 4 రకాల ప్రసాదాలను చాలా సింపుల్‌గా, టేస్టీగా, క్విక్‌గా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అంతకన్నా ముందు హాయ్, హలో, నమస్తే. నేను మీ రమ్యకృష్ణ వజ్రాల. వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్. శ్రీరామనవమి రోజున మనం చేసుకునే ప్రసాదాలలో ఫస్ట్ మనం చలిపిండిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక బౌల్‌ని తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు బియ్యంని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్‌ని వేసుకొని నీట్‌గా ఒక 2-3 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి. ఇలా బియ్యంని కడిగి తీసుకున్న తర్వాత ఈ బియ్యం మునిగే వరకు వాటర్‌ని వేసుకొని బౌల్ మీద మూతను పెట్టేసి దీన్ని ఒక 2-3 అవర్స్ వరకు నాననివ్వాలి. ఒక 3 అవర్స్ తర్వాత చూద్దాం. చూసారు కదా, మనకి బియ్యం అనేది చక్కగా నానిపోయాయి. ఇప్పుడు మనం ఈ బియ్యంలో నుంచి వాటర్ మొత్తం సపరేట్ చేసుకోవాలి. దానికోసం ఒక బౌల్‌ని తీసుకొని దాని మీద ఒక స్ట్రెయినర్‌ని పెట్టుకొని ఈ బియ్యం మొత్తాన్ని వడేయాలి. ఇలా ఈ బియ్యంలో నుంచి వాటర్ మొత్తం సపరేట్ చేసుకున్న తర్వాత ఈ బియ్యంని ఆరబెట్టడం కోసం ఒక క్లాత్‌ని తీసుకొని అందులోకి ఈ బియ్యం మొత్తాన్ని వేసుకొని ఫ్యాన్ గాలికి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఆరనివ్వాలి. ఇలా బియ్యంలో ఎక్కడా తడి లేకుండా పూర్తిగా ఆరిన తర్వాత ఈ బియ్యం మొత్తాన్ని మనం మెత్తటి పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సీ జార్‌ని తీసుకొని ఈ బియ్యం మొత్తాన్ని ఆ జార్‌లోకి వేసుకొని మెత్తటి పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తటి పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ మొత్తాన్ని ఒక స్ట్రెయినర్‌లోకి వేసుకొని దీన్ని పూర్తిగా చల్లించుకోవాలి. ఇలా ఈ పిండి మొత్తాన్ని జల్లించుకున్న తర్వాత మనకి ఏమన్నా బియ్యం పలుకులు లాంటివి ఏమన్నా ఉంటే అది ఆ స్ట్రెయినర్‌లోకి ఉండిపోతుంది. ఇప్పుడు ఈ రవ్వ మొత్తాన్ని మళ్ళీ మనం మిక్సీ జార్‌లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ పిండిలోకి ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వరకు బెల్లం తురుమును వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం తురుము మొత్తం ఆ పిండిలో కలిసే వరకు కలుపుకోవాలి. మనకి బెల్లం తురుములో ఉన్న తడితోనే ఈ పిండి అనేది చక్కగా కలిసిపోతుంది. ఇందులోకి ఎటువంటి వాటర్‌ని కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా మొత్తాన్ని బాగా కలుపుకుంటూ ఇది ముద్దలా ఫామ్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కరిగి ఆ పిండిలో కలిసే వరకు కలుపుకున్న తర్వాత దీన్ని మెత్తగా కలుపుకొని దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే అండి. చాలా టేస్టీగా, సింపుల్‌గా ఈ చలివిడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్‌లోకి పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం శ్రీరామనవమి స్పెషల్ ప్రసాదాల రెసిపీస్‌లో సెకండ్ రెసిపీని చూసేద్దాం. ఇప్పుడు మనం వడపప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం. ఒక బౌల్‌ని తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ వరకు పెసరపప్పును వేసుకోవాలి. ఇలా పెసరపప్పును వేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్‌ని వేసి దీన్ని కూడా ఒక 2-3 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి. ఇలా ఈ పప్పు మొత్తాన్ని కడిగిన తర్వాత మనకి ఈ పెసరపప్పు మునిగే వరకు వాటర్‌ని వేసుకొని దీన్ని ఒక 15-20 మినిట్స్ వరకు నాననివ్వాలి. మనకి ఈ పెసరపప్పు అనేది నానిన తర్వాత మనకి ఇది డబల్ క్వాంటిటీలో ఉబ్బుతుంది. ఇలా నానిన ఈ పెసరపప్పులో నుంచి వాటర్ మొత్తాన్ని సపరేట్ చేసుకొని ఈ పెసరపప్పు మొత్తాన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే అండి. చాలా సింపుల్‌గా మనకి వడపప్పు అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం థర్డ్ రెసిపీని చూసేద్దాం. ఈ థర్డ్ రెసిపీ వచ్చేసి పానకంని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్‌ని తీసుకొని అందులోకి ఒక లోటా వరకు వాటర్‌ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్‌లోకి సన్నగా తురుముకున్న బెల్లంని ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం ఆ వాటర్‌లో కరిగే వరకు కరిగించుకోవాలి. ఇలా దీన్ని కలుపుకుంటూ ఆ బెల్లం మొత్తం పూర్తిగా వాటర్‌లో కలిసిపోయే వరకు కలుపుకోవాలి. ఇలా ఈ బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఈ వాటర్‌ని మొత్తాన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. దానికోసం ఒక బౌల్‌ని తీసుకొని అందులోకి ఒక స్ట్రెయినర్‌ని పెట్టుకొని ఈ బెల్లం వాటర్ మొత్తాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. మనం ఇలా ఈ వాటర్‌ని ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే అవి ఆ స్ట్రెయినర్‌లోకి ఉండిపోతాయి.
ఇప్పుడు ఈ బెల్లం వాటర్లోకి యాలకుల పొడిని వేసుకోవాలి. దీన్ని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత మిరియాల పొడిని వేసుకోవాలి. దీన్ని కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇక్కడ నేను మిరియాల పొడిని వేయట్లేదండి, మిరియాలని క్రష్ చేసి వేస్తున్నాను. ఇలా మిరియాలని క్రష్ చేసి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. మనం ఈ బెల్లం పానకంలో సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని మొత్తాన్ని బాగా కలుపుకొని ఒక గ్లాస్లోకి తీసుకొని మనం దేవుడికి నైవేద్యంలా సమర్పించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పానకం అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం 4వ ప్రసాదంగా పులిహోరను ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. దానికోసం ఒక బౌల్ని తీసుకొని అందులోకి చింతపండును వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకొని ఇందులోకి ఎలాంటి నలకలు కానీ పీచు కానీ లేకుండా దీన్ని శుభ్రంగా కడగాలి. ఇలా ఈ చింతపండు మొత్తాన్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనకి ఈ చింతపండు మునిగే వరకు వాటర్ని వేసుకొని దీన్ని ఒక 15 to 20 మినిట్స్ వరకు నాననివ్వాలి. ఈ చింతపండు నానేలోపు ఒక 2 గ్లాసుల బియ్యంని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని దీన్ని పలుకుగా వండుకొని తీసుకోవాలి. ఇలా వండుకున్న ఈ అన్నం మొత్తాన్ని ఒక బేషన్ని తీసుకొని అందులోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి పులిహోరకి అన్నం అనేది పలుగ్గా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ పులిహోరని మనం టెంపుల్స్లో ఏ రుచి అయితే ఉంటుందో సేమ్ అదే రుచితో ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. దానికోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని అందులోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మిరియాలు మెంతులు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ పులిహోరలోకి మిరియాలను వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులకి ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు మిరియాలను వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ మెంతులు అనేవి కలర్ మారి కొంచెం చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులోకి జీలకర్రని వేసుకోవాలి. దీన్ని కూడా ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ జీలకర్రని కూడా కలర్ చేంజ్ అయ్యి ఒక మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇదంతా ఇలా బాగా వేగిన తర్వాత దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ మసాలా అంతా వేసుకొని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. పులిహోరలో మనం ఇలా జీలకర్ర మిరియాలు మెంతులు గ్రైండ్ చేసి వేసుకోవడం వల్ల పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంతవరకు ఇలా టెంపుల్ స్టైల్లో ప్రసాదం పులిహోరని ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఈ శ్రీరామనవమికి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనం ముందుగా చింతపండును నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ చింతపండు నుంచి గుజ్జు మొత్తాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండులో నుంచి ఎంత చిక్కటి గుజ్జును వీలైతే అంత చిక్కటి గుజ్జును తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పులిహోర కోసం పోపుని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులోకి 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఈ పులిహోరకి నువ్వుల నూనెను వాడుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నువ్వుల నూనె లేని వాళ్ళు నార్మల్ ఆయిల్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి తాలింపు గింజలన్నింటినీ వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చెనపప్పు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న వీడియో క్లిప్ అనేది డిలీట్ అయిందండి. ఇలా తాలింపు మొత్తం వేగిన తర్వాత అందులోకి కరివేపాకు పల్లీలు ఎండుమిరపకాయలు కొంచెం పసుపు అలానే ఇంగువను వేసి వేయించుకోవాలి. ఇప్పుడు తాలింపు మొత్తం వేగిన తర్వాత ఇందులోకి మనం చింతపండు గుజ్జును తీసి పెట్టుకున్నాం కదా, ఆ గుజ్జు మొత్తాన్ని వేసి ఉడికించుకోవాలి. ఇది ఇలా ఉడుకుతుండగానే ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇలా ఈ మసాలా అంతా వేసుకున్న తర్వాత ఇదంతా ఆ పులుసులో కలిసే వరకు కలుపుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనకి ఈ చింతపండు పులుసు మొత్తం కొంచెం చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. ఇలా మనకి చింతపండు పులుసు మొత్తం బాగా ఉడికి చిక్కబడి దగ్గర పడిన తర్వాత ఇందులో నుంచి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇదే స్టేజ్లో దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా రైస్ని ఆరబెట్టి పెట్టుకున్నాం కదా, అందులోకి ఈ చింతపండు గుజ్జు మొత్తాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు మొత్తం ఆ అన్నంలో కలిసే వరకు కలుపుకొని దీన్ని పూర్తిగా 2 to 3 అవర్స్ వరకు అలా వదిలేయాలి. ఇలా మనం 2 to 3 అవర్స్ వరకు ఈ రైస్ని అలా ఉంచడం వల్ల మనకి పులుసు అనేది రైస్కి చక్కగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.
అంతే అండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా, క్విక్‌గా టెంపుల్ స్టైల్‌లో ప్రసాదం పులిహోర అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంతవరకు నా ప్రీవియస్ వీడియోస్‌ని ఎవరైనా చూడని వాళ్ళుంటే తప్పకుండా ఒకసారి చూసి వీడియోస్ నచ్చితే లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. అలానే ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్స్ అనే యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేయండి. ఇన్‌స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్‌ని సెర్చ్ చేసి ఫాలో చేయండి.